తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ ద్వారా ఎంతోమంది ఎన్నో సందేహాలని ప్రశ్నల రూపంలో అడగడం, వాటికి చాలా వరకు ఈ ఛానల్ ద్వారా సమాధానం చెప్పడం అన్నది జరుగుతూనే ఉంది. అదే క్రమంలో ఈ రోజున చాలామందికి సుమారుగా ఒక 4-5 సంవత్సరాలుగా ఎక్కువ మందిలో ఈ సందేహం అన్నది ఉంది. చాలామంది ఫోన్లు చేసి ఫోన్ల ద్వారా చాలా సందర్భాల్లో అడుగుతున్నటువంటి సందర్భం ఉంది. వాటికి కొంతవరకు ఆ సందేహాలకి సమాధానం చెప్పడానికి మనం ఈ వీడియో ద్వారా ప్రయత్నం చేద్దాం. విషయానికి వస్తే ఏమిటి అంటే, గురువుగారు ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏంటి ఇల్లుని మూసివేయాలి అని, లేదా సంవత్సరం పాటు ఎక్కడికైనా వెళ్ళాలని, లేదా ఇంట్లో ఏవేవో ఇబ్బందులు పడవలసి వస్తుందని, ఈ విధమైనటువంటి అనేక విధాలుగా సమస్యాత్మకంగా ఉంది. వీటి గురించి తెలియజేయండి అని చాలామంది ఇప్పటికే అడుగుతూ ఉన్నారు. అయితే ముఖ్యంగా పూర్వకాలంలో ఎవరికైనా అస్వస్థత ఉంది అంటే వైద్యులు దాన్ని ధృవీకరించి ఆయన కొద్ది సమయంలో లేదా కొద్ది కాలంలో చనిపోతారు అని ఒక సూచన పూర్వకాలంలో చెప్పడం అంటూ జరుగుతూ ఉండేది. అయితే ప్రస్తుత కాలంలో ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియనటువంటి పరిస్థితి, ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇటువంటి సందర్భంలో చాలామంది గృహంలోనే మరణించడం అన్నది జరుగుతూ వస్తుంది. అయితే దానికి ఏదో భయపడవలసినటువంటి అవసరం కానీ, దానికి ఏదో రకంగా ఇల్లుని విడిచిపెట్టేయాలా అంటే, శాస్త్రంలో కొన్ని విషయాలు చెప్పిన మాట వాస్తవం. శాస్త్రం ఇంట్లో చనిపోయినా, లేదు మనకి 2పాద 3పాద నక్షత్రములు అని ఉన్నాయి. 2పాద నక్షత్రం అంటే మృగశిర, చిత్త, ధనిష్ట, ఇలాగా 2పాద నక్షత్రములు. అలాగే 3పాద నక్షత్రములు అని కృత్తిక, ఉత్తర, పూర్వాభాద్ర, ఇవి 3పాద నక్షత్రములు. అలాగే ధనిష్ట పంచకములు అని ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, ఈ 5 నక్షత్రాలు ధనిష్ట పంచకాలు అని అంటారు. ఈ 2పాద 3పాద నక్షత్రాల్లో కానీ, ధనిష్ట పంచకాలలో కానీ, లేదా ఇంట్లో కానీ మరణిస్తే ఆ గృహాన్ని ఆయా నక్షత్రాలను బట్టి 3 మాసములు, 4 మాసములు, 6 మాసములు ఆ గృహాన్ని విడిచిపెట్టాలి అని శాస్త్రంలో ఉన్నమాట వాస్తవం. కానీ ప్రస్తుత కాలంలో, ప్రస్తుత పరిస్థితులలో అది చాలా వరకు జరగడం అన్నది చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకు అంటే, ప్రస్తుత కాలంలో వీరు ఇంటిని విడిచిపెట్టాలంటే అద్దెంటికో మరొక ఇంటికో వీరు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. అటువంటి సందర్భంలో ఎవరు అప్పటికప్పుడే అద్దెలకు ఇల్లు దొరకాలన్నా చాలా కష్టం, ఈ గృహం నుంచి మారాలన్నా చాలా కష్టం. తర్వాత వారి సంబంధించినటువంటి ఎన్నో పరిస్థితులు కారణంగా కూడా చెప్పవచ్చును. ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే ఏం చేయాలి
అసలు ఏంటి పరిస్థితి అంటే, ఇది శాస్త్రంలో చెప్పినప్పటికీ సాధ్యమైనంత వరకు ఆ ప్రదేశాన్ని ఎక్కడైతే చనిపోయారో ఆ గదిని లేదా ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టినా సరిపోతుంది. లేదు అంటే తప్పనిసరిగా ఆ గృహంలో ఉండాలి అంటే ఎక్కడైతే ఆ వీధిలో తెచ్చి వేస్తారో ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టినా సరిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఇంట్లో చనిపోతే ఏం చేయాలి అంటే తప్పనిసరిగా దానికి ఉదక శాంతి అనేటువంటి ఒక కార్యక్రమం ఉంది. ఆ శాంతిని చక్కగా పురోహితుల ద్వారా జరిపించుకుంటే సర్వశాంతి, ఏ రకమైనటువంటి భయభ్రాంతులు చెందవలసినటువంటి అవసరం లేదు. అటువంటి శాంతి క్రమాన్ని తప్పనిసరిగా ఇళ్లల్లో చేసుకొని ఆ ఇంట్లో మసులుకోవచ్చును. ప్రస్తుత కాలంలో ఇది చాలా అవసరంగా, కాలం ఎప్పుడూ ఒకలాగా ఉండదు, శాస్త్రం అన్నది ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. కానీ కాలానుగుణంగా మనం చేయాలి తప్ప శాస్త్రాన్ని అనుసరించి చేయడం అన్నది చాలా ఉత్తమం. శాస్త్రమే జర్నీ మనల్ని నడిపిస్తుంది, అంతవరకు నిజమే, వాస్తవమే. కానీ దానికి సూచన ఏమిటి అంటే తప్పనిసరిగా ఇల్లుని విడిచిపెట్టగలిగితే లేదా స్థలాన్ని విడిచిపెట్టగలిగితే మంచిదే. కానీ తప్పనిసరి పరిస్థితులలో ఉదక శాంతి, అలాగే పుష్కర హోమ శాంతి అని అంటారు. అటువంటి శాంతి క్రమాలు జరిపించుకొని ఆ ఇంట్లో తప్పనిసరిగా మసలుకోవచ్చును అని తెలియజేస్తూ, ఇంకా మరెన్నో విషయాల కోసం ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అందరితో షేర్ చేసుకోండి. స్వస్తి.